బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. రిమాండ్ ముగియడంతో విజయవాడ జైలు నుంచి రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్యను కోర్టుకు తరలించారు అధికారులు. అలాగే గుంటూరు జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ కృష్ణను, రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. ఇటు బెయిల్పై ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, పైలా దిలీప్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి కోర్టు రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 6 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నటువంటి 8 మంది వివిధ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి మొత్తం వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. వారిని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయా జైలుకు తరలించారు. మొత్తం మీద 3,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు వరకు కూడా 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో 4గురికి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 8 మంది వేరువేరు జైల్లో రాజమండ్రి, గుంటూరు, విజయవాడ జైల్లో ఉన్న పరిస్థితుల్లో వారి రిమాండ్ ఈ రోజుతో ముగిస్తున్నటువంటి నేపథ్యంలో వారి 8 మందిని కూడా విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. మొత్తం విచారణ జరిగిన తర్వాత 8 మందిని కూడా వచ్చే నెల అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా వారిని రిమాండ్ పొడిగించారు. 8 మంది నిందితుల్లో రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్లు భారీ భద్రత నడుమ వారిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. వారికి కూడా ఈ 8 మంది కూడా అక్టోబర్ 6వ తేదీ వరకు వారి రిమాండ్ని పొడిగించారు. ఈ సందర్భంగా విచారణ సందర్భంగా మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వీరిలో మొత్తం రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తనకి ఆరోగ్యం సహకరించడం లేదు, మెరుగైన వైద్యం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాలి అనేటువంటి అభ్యర్థన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మొత్తమే చూస్తే ఇంకా మొత్తం దీంట్లో 28 మంది నిందితులుంటే 12 మందిని సిట్ అరెస్ట్ చేసి వేర్వేరు కేసుల్లో మొత్తం వేర్వేరు జైల్లో వారిని రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే దాదాపు మొత్తం 3,500 కోట్ల విలువైనటువంటి లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నటువంటి 8 మందికి మొత్తం వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.